హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. 2024 సంవత్సరం మార్చి 8వ తేదీన మహాశివరాత్రి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారండి. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, కానీ మహాశివరాత్రి అనేది ఏడాదికి ఒక్కసారే వస్తుంది. ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి శివునికి అభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరునికి ప్రార్థనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివునికి అభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదు అంటారు. మనం ఇవాళ వీడియోలో మహాశివరాత్రి రోజున అభిషేకం ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, జాగారం ఎప్పటిదాకా చేయాలి, పూజ ఎలా చేసుకోవాలి, దీపం ఎలా పెట్టుకోవాలి అనే అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిదాకా. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడైతే సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకుంటున్నాను అండి పూజ. గుమ్మానికి తోరణాలు కట్టుకొని పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకుంటున్నాను అండి. 3 గుప్పిళ్ళు బియ్యం వేసుకొని అక్కడ శివుడు పార్వతుల ఫోటో ఉంటుంది కదండి, అదేని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఆ స్వామివారిని చక్కగా అలంకరణ చేసుకోవాలి. మారేడు దళాలతో శివునికి పూజ చేస్తూ ఓం నమ శివ అని పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను గణపతిని కూడా పూజలో పెట్టుకున్నాండి. మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని మనం ముందుగా గణపతిని పూజించుకోవాలి. ఇక్కడ దేవుడి మందిరంలో అయితే మీకు గణపతి ఫోటో ఉంటుంది కాబట్టి పర్వాలా. నేను ఇక్కడ సపరేట్గా పీఠం పెట్టుకొని చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ నా దగ్గర గణపతి విగ్రహం ఉంటే అది పెట్టుకున్నా అండి. మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేకపోతే పసుపుతైన గణపతిని చేసి పెట్టుకోవచ్చు. ఆ గణపతిని పూలతో అలంకరించుకోవాలి. నేను ఇక్కడ అఖండ దీపం అయితే వెలిగిస్తున్నా అండి. ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసేవాళ్ళు ఈ అఖండ దీపం పెట్టుకొని ఆ పరమశివుని స్మరిస్తూ అభిషేకం చేసుకుంటారు. అఖండ దీపం కోసం ఒక ప్రమిదని అయితే తీసుకోవాలి. ప్రమిదికి విభూతి రాసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఒక ప్లేటులో కొంచెం బియ్యం వేసుకొని ఆ ప్రమిదని పెట్టుకోవాలండి. నువ్వుల నూనె వేసుకొని అఖండ దీపం ఒత్తిని పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొబ్బరి దీపం వెలిగించుకుంటున్నాను అండి. ఇక్కడ నేను పీచు వైపు ఉండే కొబ్బరి చిప్పని తీసుకొని వీటికి గంధంతో నామాలు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకొని 3 ఒత్తులు కలిసి ఒక ఒత్తిగా చేసుకొని అలా 3 ఒత్తులు పెట్టుకొని ఈ కొబ్బరి దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగిపోతాయి, దారిద్ర్యం ఉండదు, ఏళ్ళనాటి శని ప్రభావాలు అని తొలగిపోతాయి, వ్యాపార వృద్ధి అనేది జరుగుతుందండి. ఇలా మనం అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ ఈ దీపాలని వెలిగించుకోవాలి. ఈ అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఎలాగని చాలామందికి డౌట్ రావచ్చండి. ఒకవేళ అఖండ దీపం అనేది మధ్యలో కొండెక్కిందంటే మళ్ళీ తలస్నానం చేసి ఆ పరమశివుణ్ణి తలుచుకొని మళ్ళీ వెలిగించవచ్చు ఈ దీపాన్ని. నేనైతే ఇక్కడ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అండి. పూలతో మంచిగా అలంకరణ చేసుకొని వీటన్నిటిని దీపాలు అయితే వెలిగించుకోవాలి. నేను ఇక్కడ గణపతికి ప్రసాదంగా బెల్లం అయితే సమర్పించుకున్నా అండి. ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఆ పరమశివుడిని ఓం నమ శివాయ అంటూ జపిస్తా ఆ పరమశివుడిని స్మరిస్తా ఆ రోజు ఆ పరమశివుడిని ఆరాధనలో ఉండిపోవాలండి. నేను ఇక్కడ అయితే కొబ్బరి దీపం వెలిగించా కదండి, దీపం అనేది కొండెక్కాక ఆ కొబ్బరి చిప్పని ఇంట్లో కొన్న వాడుకోవచ్చు, లేదా ప్రసాదంగా అందరూ స్వీకరించవచ్చు, లేదా పారే నీళ్ళలోనే కొబ్బరి చిప్పని వేయొచ్చండి. ఆ శివరాత్రి రోజున నైట్ అంతా జాగారం ఉండి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటే చాలా పునర్జన్మ ఉండదు అంటారు. అంటే ఆ రోజు నెక్స్ట్ డే తెల్లారేదాకా ఉపవాసం ఉంటారు.
దీపాలన్నీ ఇలా వెలిగించుకున్న తర్వాత పరమశివునికి అభిషేకం అనేది చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర శివలింగం ఉంటే నేను అది పెట్టుకొని అభిషేకం చేసుకుంటున్నా. ఒకవేళ శివుడిని విగ్రహం ఉన్నా అది పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చండి. శివుడు అభిషేక ప్రియుడు అంటారండి. ఆయనకి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా సంతోషిస్తాడు. అందుకే ఆయన్ని బోలా శంకరుడు అని కూడా అంటారు. పంచామృతాలతో శివునికి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. అంటే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతాలు అంటారు. ఓం నమ శివాయ అంటూ వీటిని శివలింగం మీద ఒక్కోటిగా వేస్తా మనం అభిషేకం అనేది చేసుకోవాలండి. ముందుగా నీళ్ళతో ఆ శివుడిని బాగా కడగాలి. కడిగిన తర్వాత ముందుగా పాలతో అభిషేకం అనేది చేసుకోవాలండి. పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తుంది. పాల తర్వాత పెరుగుతో అభిషేకం చేస్తే బలము, ఆరోగ్యము అనేది వస్తుందండి. నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజోభివృద్ధి కలుగుతుంది. పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా శివునికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఈ పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత వాటిని ప్రసాదంగా అనేది స్వీకరించవచ్చు ఇంట్లో, లేదా మీరు ఎవరు నడవని ప్లేస్లో ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు, లేదా చెట్లలో అయినా ఇది వేసుకోవచ్చండి. ఇంకా పరమశివునికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చండి. నేను అది సపరేట్ వీడియో అనేది తీశాను. మీకు నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తానండి. ఎలా చేయాలి అభిషేకం, వాటి ప్రయోజనాలు ఏంటి అనేది అన్నీ వివరంగా చూపిస్తాను. ఇలా అన్నిటితో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి, గంగా జలం కానీ నీళ్ళు కానీ పోసి ఆ పరమశివుడిని శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత భస్మం ఉంటుంది కదండి, ఆ భస్మంతో ఆ శివునికి అనేది బాగా శివలింగం మొత్తం బాగా పూయాలండి. పూసిన తర్వాత గంధం, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని ఆ శివుడిని బిల్వ పత్రాలతో, ఆ పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు కదండి, ఆయనకి చెంబుడు నీళ్ళు పోసి అభిషేకం చేసిన ఎంతో సంతోషించి మన కోరికలు అనేది తీర్చేశారు. ఇలా అభిషేకం చేసుకొని బాగా మంచిగా ఆ లింగానికి అనేది భస్మం రాసి గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ భస్మం రాసి గంధం బొట్లు పెట్టుకొని మారేడు దళాలంటే ఆ మారేడు దళాలని శివునికి సమర్పించుకొని ఓ నమ శివాయ అంటూ స్మరణ చేస్తా ఆయనకి అనేది పూజ చేసుకున్నానండి. ఇలా పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. చేసుకొని ఆయనకి ప్రసాదంగా నేను చిలకడ దుంప ఉంటుంది కదండి, అది నేను అరటిపళ్ళు సమర్పించుకున్నాను. ఇలా అంతా అభిషేకం అంతా అయిపోయాక మనం కొబ్బరికాయ అనేది కొట్టి ఆయనకి చివరిగా కర్పూర హారతినిచ్చి ఈ పూజను అయితే ముగిస్తున్నా అండి. మనందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు అనేది ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.